హాయ్ అండి. పచ్చి రొయ్యల్లో ఈ కాంబినేషన్ వేసి చేయండి. 2-3 రోజులైనా కానీ కర్రీ పాడవదండి. నేను 2 కిలోల పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి వేసుకుని ఈ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత చిన్న స్పూన్ పసుపు వేసి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకుని, కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అంతా కలుపుకొని మూత వేసి టమాటాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన టమాటాల్లో ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలండి. వాటర్తో సహా వేసేసుకోవచ్చు. అంతా ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలండి కర్రీని. ఇదేనండి కాంబినేషను గోంగూర పచ్చి రొయ్యలు. చాలా బాగుంటుంది. గోంగూర ఉడికించుకుని మెదుపుకొని వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేస్తే అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా లైక్ అండ్